15 మంది ఆర్టిస్టులు 12 మందిని ఒక వైడ్ ఫ్రేమ్ పెట్టినప్పుడు వైడ్ ఫ్రేమ్లో ప్లేస్మెంట్స్కే మాకు హెడేక్ వచ్చేస్తుంది ఫస్ట్. నా సీన్లో ఒక 70 షాట్లు ఉంటే 70 షాట్లు నా మైండ్ ఎడిట్ అయ్యి ఉంటాయి. షార్ట్ నెంబర్ 31 తీస్తా, షార్ట్ నెంబర్ 1 తీస్తా. ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ రాలేదు, నేను 31తో మొదలెడతాను. గంట పడింది బీమ్స్, పట్టుకొచ్చింది బీమ్స్, మొత్తం చేసింది బీమ్స్. నేను ఐడియా వరకు జనరేట్ చేసి పంపించాను అంతే. బీమ్స్ వెంట పడ్డాడు స్వాతి ముచ్చల కమలాసన్ లాగా. వెంకీ గారు నాతో కనుక నేను పాడతా అన్నట్టు అలా బీమ్స్ వెళ్ళి నాకు పాడండి సార్ ఏదో మొత్తానికి పట్టుకున్నాడు. నాకు ఎంతో కొంత మ్యూజిక్ టేస్ట్ ఏడ్చింది. ఒక భార్యాభర్త మధ్య ఒక చిన్న ఒక క్యూట్ రొమాంటిక్ సాంగ్. సన్నాజాజి పాడగా ఎందుకే, ఇది నేను చెప్పిన పాట. వెంకటేష్ గారు పాడతా అన్నాక నాకు చిన్న భయం వేసింది. ఏంటి నాకు సూపర్ ఫాస్ట్ సాంగ్, బేసికల్లీ టెక్నికల్లీ హై పిచ్లో ఉంది, ఈయన పాడతారు ఏంటానంటే అని భయం వేసింది. దాన్ని ఒక స్కిట్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పలా. ఆయన వెంకీ గారు కొట్టమ్మ చిన్నగా కొట్టేది పాపం, గట్టి కొట్టించుకున్నారు. పన్నాను కదా సీను. డోంట్ ఫీల్ ఐఎమ్ ఏ స్టార్ హియర్, యూ జస్ట్ డూ యువర్ రోల్. యువర్ ఏ భాగ్యం, ఎవరు నా కర్మగాలి నీ హస్బెండ్, కమని కొట్టు అట్లా. ట్రైలర్లో డైలాగ్ ఏంటండి, అది మీ స్వీయ అనుభవంతో వచ్చిన డైలాగ్. ప్రతి ఒక్కరికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది, ఆ లవ్ స్టోరీ పెళ్ళాలకు మాత్రం చెప్పకూడదు. ఇది నా ఒక్కటి స్వీయ అనుభవం ఎందుకు అనుకోవాలి, మగజాతిది అనుకోండి. అంటే మగవాళ్ళకి ఒక్కరికే ఉంటాయి లవ్ స్టోరీలు, ఆడవాళ్ళు ఉంటాయో అది ఆ యాంగిల్ టచ్ చేయకూడదు. మనం గొడవలు అయిపోతాయి, యుద్ధాలు అయిపోతాయి. లేడీస్ మీద ఫోకస్ చేస్తే నన్ను దంతారు వచ్చి, కాబట్టి నేను చెయ్యాలి. మోస్ట్ నౌటంకి అల్లరి మొత్తం సెట్ లో డైరెక్టర్ గారు అని అందరూ చెప్తున్నారు. జోకులు వేస్తుంటాను, అల్లరి చేస్తుంటాను, ఏడిపిస్తుంటాను. షార్ట్ గ్యాప్ వస్తే నాకు ఫన్ను, నాకు వెళ్ళిపోయి ఏదో ఫన్ చేసుకుని మళ్ళీ షార్ట్ ఎనర్జీగా చేసేస్తుంటాను. వైఫ్ సైడా లవర్ సైడా అని తెలివైన మగాడు ఎప్పుడు ఏ సైడ్ తీసుకొని మధ్యలో ఉంటాడు, అటో ఇటో వెళ్తే ఎట్లోకి. ఒక డైరెక్టర్ సక్సెస్ఫుల్ స్ప్రీలో ఉన్నారంటే ఈజ్ వన్ అండ్ ఓన్లీ వన్ డైరెక్టర్, దట్ ఈస్ అనిల్ రావిపూడి. స్టార్ట్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 7 సినిమాలు, అసలు ఓటమి ఎరుగని డైరెక్టర్, ఫ్యామిలీ డైరెక్టర్. సో ఐ హ్యావ్ విత్ మీ అనిల్ రావిపూడి ఆన్ మై ఛానల్ ప్రేమాది జర్నలిస్ట్. లెట్స్ టాక్ టు హిమ్. అనిల్ గారు, మీకు టైటిల్ ఇచ్చేసాను ఇంకా. చాలా బాగుంది, ఫ్యామిలీ డైరెక్టర్ బ్రాండ్ ఇచ్చారు. బ్రాండ్ సీరియస్లీ, అంటే ఈవెన్ పటాస్ నుంచి కూడా ఎంత యాక్షన్ డ్రామా ఏమున్నా కూడా ఒక గుంపు ఉంటారు ప్రతి చోట, ఒక ఫ్యామిలీ, అత్త మామ పిన్ని బాబాయ్, ఐ డోంట్ నో వాట్. అంటే హ్యావ్ యూ గ్రోన్ అప్ లైక్ దట్ అండి? మీ కల్చర్ అంతా అదేనా? చిన్నప్పటి నుంచి అక్కలు మామలు అత్తలు బావలు బామ్మలు నానమ్మలు మామయ్య లేదని ఫంక్షన్ వస్తే బంధువులు అంతా కలవడం. సో ఎక్కువ ఫ్యామిలీ క్యారెక్టర్స్ మధ్య ఎక్కువ జర్నీ జరిగింది అది. సో అందుకని ఆ చైల్డ్హుడ్ లో బాగా ఎక్కువ జరిగింది. సో దట్స్ వై మై ఫిల్మ్ మేకింగ్ ఆల్వేస్ అరౌండ్ ద ఫ్యామిలీ క్యారెక్టర్స్. చాలా, అంటే నాట్ జస్ట్ ఫ్యామిలీ, ఈవెన్ భగవంత్ కేసరి అనే సినిమా తీసుకున్నా కూడా ఒక మదర్ ఇమోషన్, ఒక డాటర్ ఇమోషన్, ఏదో ఒక ఫ్యామిలీ రిలేటెడ్ ఒక రిలేషన్షిప్స్, సమ్ కైండ్ ఆఫ్ ఇమోషన్ అండ్ కోర్ ఎలిమెంట్స్ని టచ్ చేసేటప్పుడు వాట్ ఈస్ ద మేజర్ ఇన్ఫ్లుయెన్స్ అండి? మీరు ఇలాంటి ఇమోషనల్ సబ్జెక్ట్స్ టచ్ చేసినప్పుడు ఎక్కడో బ్యాక్ స్టోరీ ఉంటుంది, సమ్వేర్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ ఆర్ మీరు చూసిన లైఫ్లో. అంటే పర్సనల్ లైఫ్ కంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ భగవంత్ కేసరి వచ్చినప్పుడు నా పర్సనల్ లైఫ్ కంటే కూడా సొసైటీలో జరిగే ఇన్సిడెంట్స్, సొసైటీలో జరిగే వాటిని ఎక్కడైనా మనం పేపర్లో చదివిన ఆర్టికల్స్ కానీ ఇవి ఎక్కువ ఇన్స్పైర్ అవుతాయి. ఇన్స్పైర్ అయిన వాటిని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది తర్వాత స్క్రిప్ట్ మేకింగ్. మీరు అన్నట్టు F2కి వచ్చేసరికి దెన్ వీ కమ్ ఇంటూ ద పర్సనల్ స్పేస్. సో వైఫ్తో మనకి ఏదైనా పర్సనల్ స్పేస్లో ఉన్న ఎలిమెంట్స్, ఇంట్లో అత్తలు మామలు ఇవి అలా వస్తాయి. సో డిపెండింగ్ అపాన్ ఫిలిం. సర్లేయర్కి వచ్చేసరికి దట్ ఆల్సో లైక్, సో ఐ హ్యావ్ వన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక సోల్జర్తో నేను జర్నీ చేశాను. ఇలాంటివి ఎక్స్పీరియన్స్లు మనకి కథగా, మనకి ఐడియల్గా ఫామ్ అయ్యి కథగా చేస్తూ ఉంటాం. సో మోర్ ఓవర్ ఈ ఫన్ ఫిలిమ్స్కి వచ్చినప్పుడు మన చుట్టూ తిరిగే క్యారెక్టర్స్, మనం అబ్జర్వ్ చేసిన పాత్రలు, బిహేవియర్స్ ఇవి పట్టుకుంటాం. కొంతమంది డైరెక్టర్లు ఉన్నారండి, నేను ఐ హ్యావ్ గ్రోన్ అప్ వాచింగ్ దెమ్. లైక్ అంటే చాలా ఇష్టపడే డైరెక్టర్లు, బాపు గారు, విశ్వనాథ్ గారు, వంశీ గారు, పెద్ద వంశీ గారు, శ్రీను వైట్ల గారు. అంటే ఒక 10, 15, 20 మంది ఒకే ఫ్రేమ్లో పెట్టి షూట్ చేయటం. కృష్ణవంశీ గారు అంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. అందరికీ ఒకతను డైలాగ్ చెప్తుంటాడు, మిగతా వాళ్ళందరూ వింటుంటారు. బట్ ఆ వినేటప్పుడు ద పర్ఫార్మెన్స్, ద ఎక్స్ప్రెషన్స్, అది చాలా ఇంపార్టెంట్. ఆ ఎమోషన్లో అందరూ ఉండాలి. సో హౌ ఛాలెంజింగ్ ఈజ్ దట్
యాజ్ అ డైరెక్టర్? ఇది వెరీ బిగ్ ఛాలెంజ్ అండి. అంటే ఫస్ట్ ఫ్రేమింగ్కే మాకు దోలు తీరిపోద్ది. 15 మంది ఆర్టిస్టులు 12 మందిని ఒక వైడ్ ఫ్రేమ్ పెట్టినప్పుడు వైడ్ ఫ్రేమ్లో ప్లేస్మెంట్స్కే మాకు ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి, ఆ ప్లేస్మెంట్స్కే హెడేక్ వచ్చేస్తుంది ఫస్ట్. బట్ ఛాలెంజ్ లాగా తీసుకొని చేస్తాం. సో మీరు అన్నట్టు నిజంగా మీరు చెప్పిన అందరు డైరెక్టర్స్ కూడా సో అంటే అది ఏదో కావాలని ఎందుకు అని చేస్తారని కాదు, కానీ మేబీ వాళ్ళ సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్, వాళ్ళ మైండ్లో ఉన్న విజువల్స్, ఇలా ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది వాళ్ళు చూపించబట్టేనేమో. అంటే తెలియకుండా మేము మా జనరేషన్ కూడా అవి చూసి పెరిగాం కాబట్టి ఎక్కడ వాళ్ళ తాలూకు ఇంపాక్ట్ మా మీద ఉంటుంది. అలాంటి స్టోరీస్ ఎంచుకున్నప్పుడు, అలాంటి సీన్స్ చేస్తున్నప్పుడు యాక్చువల్లీ వాట్ గోస్ త్రూ యువర్ మైండ్? అంటే మీరు ఫ్రేమింగ్, కెమెరా వర్క్ అవి చూసుకుంటారా ఎక్కువ, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి ఏదో ఒక డైలాగ్ ఇవ్వాలి కంపల్సరీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజింగ్ చేస్తానండి. ఒక 10 మంది ఉన్నా 8 మంది ఉన్నా స్టేజింగ్ చేస్తా. హీరో గారు ఎక్కడ ఉండాలి, హీరోయిన్ ఎక్కడ ఉండాలి, మాట్లాడే వాళ్ళు ఎక్కడ ఉండాలి, రియాక్షన్ ఇచ్చే వాళ్ళు ఎక్కడ ఉండాలి. మనకు సీన్ తెలుసు కదా, ఈ సీన్లో ఎవరెవరు బిహేవియర్ అంటే మనకు తెలుసు కాబట్టి దానికి తగ్గట్టు స్టేజింగ్ చేసేస్తాం. సో రియాక్షన్ ఇచ్చే వాళ్ళు కొద్దిగా వెనక్కుంటారు, డైలాగ్ చెప్పే వాళ్ళు ముందుకుంటారు, ఓవర్ ల్యాప్ అవ్వద్దు. లుక్ తిరిగేటప్పుడు ఫేస్ వీళ్ళతో మాట్లాడేటప్పుడు ఇటు ఉండాలి, వీళ్ళతో మాట్లాడేటప్పుడు ఇటు ఉండాలి. సో ఓవర్ ల్యాప్ అవ్వద్దు. సో అన్నీ ఒకసారి చూసుకొని ఒక రిహార్సల్ లాగా చేసుకుంటాం. అప్పుడు వైట్ షాట్ స్టేజింగ్ చేసుకుంటాం. దానికి తగ్గట్టు కటింగ్ పాయింట్స్ వస్తాయి. సో ఆ సీన్ మన క్లారిటీ ఉంటుంది కాబట్టి స్టేజింగ్ చేసుకోగలిగితే ఈజీ అయిపోతుంది. అంటే ఇంతకు ముందు ఒక వైడ్ షాట్ తీసుకోవటం, క్లోజ్అప్ తీసుకోవటం, మళ్ళీ ఇక్కడ తీసుకోవటం, మళ్ళీ అట్లా ఒకే షాట్ని ఒక 3-4 టైమ్స్ తీసేవాళ్ళంట. ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ డూయింగ్ నౌ. ఇప్పుడు మల్టిపుల్ కెమెరాస్ వచ్చాక కొంచెం వర్క్ ఏమైనా ఈజీ అయిందా? ఇప్పుడంటే ఉన్నారండి అలా ఒక్కోసారి 3 కెమెరాస్ పెట్టి ఒకేసారి రోల్ చేసేస్తే అయిపోద్ది సీన్. బట్ చాలా మంది కెమెరామెన్స్ అది ఇష్టపడరు, ఎందుకంటే లైటింగ్ ఇప్పుడు మీకు ఇక్కడ పెట్టినప్పుడు లైటింగ్ ఇటు చేస్తాం, పక్కన ఇల్లు అటు కెమెరా పెట్టినప్పుడు అటు లైటింగ్ ఉండదు కదా. సో కాబట్టి మాక్సిమం కెమెరామెన్స్ 2 కెమెరాలకి ప్రొవిజన్ ఇస్తారు. ఈ యాంగిల్లో ఎయిదర్ ఫుల్ వైడ్ ఒకటి, ఒక టైట్ ఒకటి, ఇది కంఫర్టబుల్ వాళ్ళు. ఇంకొంతమంది కెమెరా లైటింగ్ మీద బాగా అవగాహన ఉన్న వాళ్ళు దాంతో గేమ్ ఆడేవాళ్ళు ఉంటారు. సో 3-4 పెట్టేస్తారు, దే కెన్ ప్లే డిఏలో తర్వాత చూసుకుంటారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళ కమాండ్ని బట్టి ఉంటుంది. సో నా వరకు నేను ఏంటంటే ఏది కావాలో అదే తీస్తాను నేను. వైడ్ అంటే వైడ్లో ఎంత ఉంటుందో నాకు క్లియర్ షాట్ ఐడియా ఉంటుంది. సో నా సీన్లో ఒక 70 షాట్లు ఉంటే 70 షాట్లు నా మైండ్ ఎడిట్ అయి ఉంటాయి. సో ఎడిట్ అయి ఉంటుంది కాబట్టి నేను ఏ షాట్ నెంబర్ 31 తీస్తా, షాట్ నెంబర్ 1 తీస్తా. సో జిగ్జాగ్లో వెళ్ళిపోతాను నేను, ఆర్డర్లోనే వెళ్ళాలి. ఇప్పుడు ఆర్టిస్ట్ అందరు రాలేదు, నేను 31తో మొదలెడతాను. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్లేరు నీకెవరిలో ట్రైన్ సీన్ ఉంది లోపల. ఇట్స్ యాక్చువల్లీ కాంపాక్ట్ సీన్, అంటే చాలా టైట్ స్పేస్లో మీరు షూట్ చేసిన ఒక సీన్. అక్కడ ఒక 7-9 మంది ఉన్నారు. అది కూడా మీకు మైండ్లో అంటే ఈ సీన్తో తీసిన వీళ్ళ క్లోజ్అప్స్ ఇవి అట్లా, అంటే హౌ డూ యూ? ఐ జస్ట్ అది చాలా కాంప్లికేటెడ్, ఎందుకంటే ఇటు కూర్చొని ఉంటారు, ఇటు కట్ చేయాలి, అటు కట్ చేయాలి. సో అది రిజల్ట్ ట్రైన్ అయితే మనకు కష్టం అయిపోయేది. సో మేము అందుకే ట్రైన్ సెట్ వేస్తాం. సెట్ వేయటం వల్ల ఏంటంటే ఈ డోర్ తీసేస్తాం, తీసినప్పుడు ఇక్కడ హ్యాపీగా కెమెరా పెట్టుకుని ఈ యాంగిల్ అంతా తీస్తాం, మళ్ళీ అటు వెళ్ళిపోతాం, ఆ డోర్ తీసేస్తాం, ఈ యాంగిల్ వస్తుంది. సో కాబట్టి సెట్ వేసుకోబట్టడం వల్ల మనకి ఈజీ అవుతుంది. అదే రియల్ ట్రైన్లో చేయాలంటే నరకం, ప్లేస్ తక్కువ ఉంటుంది, కాంపాక్ట్గా ఉంటుంది. సో దట్స్ లైక్ డిపెండింగ్ అపాన్ మన వర్కింగ్ స్టైల్, మనకున్న బడ్జెట్ని బట్టి. ఆ రోజుల్లో వెంకీ చేసేటప్పుడు శ్రీనువెట్ల గారికి ఇవి లేదు కాబట్టి పాపం ఆయన ఎలా కష్టపడి తీశారు, నాకు ఆయన ఎలా స్ట్రగుల్ అయి తీశారో నేను ఊహించగలను. సో బ్లాక్స్ అన్ని కూడా పాపం ఆయన టాపిక్గా పెట్టుకోవటం, టు కంపోజ్ చేయడానికి. సో ఆయన గ్రేట్ అప్పుడు చేయటం. ఇప్పుడంటే కొద్దిగా బడ్జెట్స్ అన్ని కొద్దిగా వచ్చినాయి కాబట్టి మేము సెట్ వేసుకొని చేసాం. బట్ మీరు యాజ్ ఎ రైటర్, డైరెక్టర్, మీ ఇన్వాల్వ్మెంట్ విత్ రెస్పెక్ట్ టు సినిమాటోగ్రఫీ అవ్వచ్చు, కొరియోగ్రఫీ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, ఎక్కడి వరకు ఉంటుంది? బికాస్ నేను సంక్రాంతికి వస్తున్నాము పాటలు చూస్తుంటే అండ్ ద ప్రమోషన్స్ దట్ యువ్ డన్ ఫర్ సాంగ్స్, ఎస్పెషల్లీ మ్యూజిక్, నాకు అనిపించింది మీరు ప్రతి ఇంచ్ బిట్ బై బిట్ యు ఆర్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ మ్యూజికల్ సెషన్స్ అని. డూ యూ డూ దట్ ఫర్ ఎవ్రీ ఫిలిం ఆర్ ఇది ఒక్క సినిమాకి అట్లా? నాకు అంటే అన్ని సినిమాలకి ఎట్లా ఉంటుందో చెప్పలేను నేను. ఫస్ట్ సాయి కార్తిక్తో చేసినప్పుడు పటాసు, సుప్రీం, రాజా ది గ్రేట్ నాకు ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఉంది. ఆ 3 సినిమాలు సాయి కార్తిక్ అంటే లైక్ వెళ్ళిపోయి నేను ఏమైనా కూర్చొని చేసుకోగలను మ్యూజిక్లో. అంటే నాకు మ్యూజిక్ రాదు, నేను చెప్పగలను. సో ఇది కొద్దిగా ఏమైనా చేయొచ్చా, ఏదైనా చేయొచ్చు అంటే వాళ్ళు పాపం హ్యాపీగా నాకు డైరెక్టర్ ఇది ఫీల్ అవుతున్నాడని చేయగలరు. సో ఇన్ దట్ వే దేవిశ్రీ ప్రసాద్ గారితో పనిచేసినప్పుడు అంటే దేవిశ్రీ గారు వెరీ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీ హ్యావ్ సో మెనీ ఫిలిమ్స్ ఇన్ హ్యాండ్స్లో ఉన్నప్పుడు అయినప్పటికీ కూడా హీ గేవ్ బెస్ట్ మ్యూజిక్ టు మీ. సో దేవి గారితో ఒక కంఫర్ట్ ఉంటుంది. దేవి గారితో ఏంటంటే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి కొన్ని నేను ఓపెన్గా చెప్పలేను. సో నా జడ్జిమెంట్ పాపం ఆయన జడ్జిమెంట్ రైట్ అయి ఉండొచ్చు కదా అని నేను అట్లా వదిలేసుకుంటూ వెళ్తాను. ఒక్కొక్కసారి ఆయన నాది ఉంటే నాది వదిలేస్తారు. దేవి గారితో ఒక టైప్ ఆఫ్ ఈక్వేషన్ ఉంటుంది. అది కూడా ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. మంచి సాంగ్స్ ఇచ్చారు దేవి గారు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ ఇచ్చారు నాకు. సరిలేరు కానీ, F2 కానీ, F3 కానీ. దేవి గారితో ఒక కంఫర్ట్. అండ్ దేవి గారు అంటే ఒక వెరీ ఎనర్జెటిక్ పర్సన్. అండ్ దేవి గారిలో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే
వెరీ ప్యాషనెట్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సినిమా కోసం ప్రాణం పెట్టేటువంటి మ్యూజిక్ డైరెక్టర్. సినిమా డైరెక్టర్తో పాటు ట్రావెల్ అవుతాడు, సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా తన సినిమాని బిలీవ్ చేస్తాడు. కరెక్ట్. సో మేము ఒక్కొక్కసారి ఏదైనా బాగా పండిన సీన్స్ ఎవరికి డైరెక్టర్ గారు అదిరిపోయిన సీన్ అంటే ఆయన ఒక ఆడియన్స్, బెస్ట్ ఆడియన్స్ దేవి. సినిమా మనం డబుల్ పాజిటివ్ ఇచ్చి పంపిస్తే ఆయన అసలు జడ్జిమెంట్ చెప్పాడంటే అది ఆల్మోస్ట్ కరెక్ట్గా చెప్తారు. అంతేనా? అంత బెస్ట్ ఆడియన్స్ దేవి, మంచి జడ్జిమెంట్ ఉంది దేవి గారి దగ్గర. సో 3 సినిమాలు దేవి గారితో అదొక ఎంజాయ్మెంట్, అదొక జర్నీ. అండ్ తమన్తో ఒకటే ఫిల్మ్ చేశాను నేను, భగవంత్ కేసు. అండ్ ఎక్స్ట్రాడినరీ బీజిఎం చేశాను, టెర్రిఫిక్ బీజిఎం చేశారు. అండ్ సాంగ్స్ ఆ సినిమా ప్లేస్మెంట్స్ కానీ సాంగ్స్ అంత సపోర్టివ్ సినిమా కాదు అది. బట్ ఐ డోంట్ కంప్లైన్ అబౌట్ దట్ సాంగ్స్. ఉయ్యాలో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ ఇచ్చారు. ఒకటే సాంగ్, గణేష్ సాంగ్ కూడా ఓకే, మంచి సాంగ్. దాంట్లో బీజిఎం దాన్ని సూపర్ జస్టిఫై చేశారు, ఉయ్యాల సాంగ్ బాగా ఇచ్చారు. సో బీమ్స్కి వచ్చేసరికి ఏంటంటే, అంటే ఇక్కడ దేవి గారి దగ్గర తమన్ గారి దగ్గర ట్యూన్ కంపోజిషన్లో నేను వెళ్ళి నాకు ఎలా కావాలో చెప్పడం తప్పితే రిఫరెన్స్ ఇచ్చే పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. వాళ్ళు కూడా రిఫరెన్స్ కంటే కూడా వాళ్ళు క్రియేట్ చేసి వెళ్తూ ఉంటారు. అండ్ బీమ్స్ నేను ఇన్సిస్ట్ చేయగలను, ఎందుకంటే బీమ్స్తో నాకు ఫ్రెండ్లీ స్పేస్ ఉంది. అంటే కంప్లీట్ నా టేస్ట్కి తగ్గ పాట బీమ్స్తో చేయించగలిగాను. అంటే నేను కంపోజ్ చేయలే, బీమ్సే ట్యూన్ చేసుకున్నాడు. నేను ఒక రిఫరెన్స్ చెప్పా, ఇలాంటి టైమింగ్ పాటే కావాలి, ఇలాంటి టైమింగే కావాలి అని అడిగాను నేను. సో అది బీమ్స్ అద్భుతంగా కంపోజ్ చేశాడు. సో అదొక చిన్న స్లైట్ డిఫరెన్స్. దేవి గారితో వాళ్ళతో పనిచేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్నంత చొరవ నేను అక్కడ చెప్పలేను, ఎందుకంటే దే ఆర్ ఏ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్. చెప్పి నేను రుద్దలేను వాళ్ళ మీద నా ఐడియాస్ని. ఇక్కడ నాకు ఆ స్పేస్ ఉంది కాబట్టి సో అది కుదిరింది. అలా అని నా ఐడియాలు ప్రతిసారి వర్కౌట్ అయితే కరెక్ట్, ఫెయిర్ ఎనఫ్. అది అంటే సినిమాకి బట్టి ఉంటుంది. బట్ ఎందుకంటే నేను నోటీస్ చేశాను ఈ సినిమాకి మీరు the way you are involving in even the promotions of the music. Complete credit goes to Beams అండి. అండ్ Beams ఎలా ఉన్నాడంటే ఒక ఇట్స్ లైక్ ఒక వాటర్ లా ఉన్నాడు, ఏ బౌల్ లో పోస్తే ఆ బౌల్ షేప్ తీసుకుంటాడు. సో దట్స్ ద బెస్ట్ థింగ్ ఇన్ Beams. అండ్ హీస్ కంపోజిషన్ అండ్ వెరీ లోకలైజ్డ్ అండ్ రూట్స్ లో ఉంటున్నాడు. సో ఒక మెలోడియస్, ఈ సినిమా నేను ఏంటంటే మెలోడీ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం Beams. ఎక్కువ సౌండ్ వద్దు, ఎక్కువ నాయిస్ వద్దు, అందరి చెవుల్లోకి పాట వినసొంపుగా వెళ్ళాలి, పాటలో ఉన్న ప్రతి అక్షరం వినేవాళ్ళకి అర్థం అవ్వాలి. మ్యూజిక్ డామినేషన్ పాట మీద లేకుండా శ్రావ్యంగా వినసొంపుగా ఒక మెలోడీ చేద్దాం. నాకు ఇళయరాజా గారి పాటలు అంటే పిచ్చి, నేను ఎప్పుడు జర్నీ వెళ్ళి ఇళయరాజా గారు పెట్టుకుని ఉన్నాను. అలాంటి ఒక పాట, బ్యూటిఫుల్ మెలోడీ నాకు F2లో దేవి గారు ఇచ్చారు. ఎంతో నేను షాక్, నేను అడిగిన సిచ్యువేషన్ వేరే. ఆ పాట నేను ఫాస్ట్ సాంగ్ అడిగా, డైరెక్టర్ గారు నేను మెలోడీ ఎరగదీస్తాను మీకు తెలుసు కదా, నన్ను నమ్మి సాంగ్ వదిలేను అసలు. బ్యూటిఫుల్ సాంగ్, నేను బాగా తీసా పిక్చరైజేషన్. అలా మళ్ళీ అంత బ్యూటిఫుల్ మెలోడీ నా కెరియర్లో గోదావరి గట్టు. ఐ డోంట్, అసలు మీకు ఆ మైండ్లో ఆ థాట్ ఎందుకు వచ్చింది రమణ గోగుల గారిని తీసుకురావాలి అని? అంటే ట్యూన్ విన్న వెంటనే ఇది చాలా బాగా రీచ్ అయ్యే ట్యూన్, మీన్స్ దీనికి ఏదైనా మంచి వాయిస్ పడితే బాగుంటుంది అని చెప్పి ఇద్దరం అనుకొని మేము రాసుకున్న పేర్లలో ఫస్ట్ నేమ్ రమణ గోగుల్ గారు, ఫస్ట్ నేమ్ ఆయన. సో ఫస్ట్ నేమ్కే ట్రై చేద్దాం చూద్దాం అని చెప్పి బీమ్సే పాపం వెంటబడింది బీమ్స్, పట్టుకొచ్చింది బీమ్స్, మొత్తం చేసింది బీమ్స్. నేను ఐడియా వరకు జనరేట్ చేసి పంపించాను అంతే. సో బీమ్సే కష్టపడ్డాడు, పిలిపించుకున్నాడు. బీమ్స్ వెంటపడ్డాడు స్వాతి ముచ్చల కమలాసన్ వెంకీ గారు నాతో కనుక నేను పాడతా అన్నట్టు అలా బీమ్స్ వెళ్ళి నాకు పాడండి సార్ ఏదో మొత్తానికి పట్టుకున్నాడు. రమణ గారు వచ్చాక ఆయన కూడా పాట బాగా నచ్చి ఆయన చిన్న చిన్న చమక్కులు, ఆయన ఎడిషన్స్, యాడాన్స్ చిన్న చిన్న క్యూట్గా అది బీమ్స్ అడిగి తను చేయించుకోవడం. బీమ్స్ సార్ మీవేవో కావాలని ఆయనే అడగటం. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్లీ. బీమ్స్ ఉన్న గొప్పతనం ఏంటంటే హీ కెన్, ఆ ఒబీడియన్స్, ఆ పని చేసుకునేటప్పుడు ఎలా ఉంటే పని మనకు అద్భుతంగా వస్తుంది అనేది బాగా తెలుసు బీమ్స్. ఈజ్ లైక్ మీ. సో నేను కూడా అందరితో చాలా ఒబీడియంట్గా పని చేయించుకుంటాను. బీమ్స్ హ్యావ్ దట్ క్వాలిటీ. So you have a great future. Did you expect అండి 50 million plus views? Impossible. ఏంట చార్ట్ బస్టర్స్ 85 million ఇప్పుడు గ్లోబల్ లో సెకండ్ ట్రెండ్. అండ్ 85 million కాన్ బిలీవ్ ఎవ్రీ డే 3 to 4 million అవుతుంది. ఐ డోంట్ నో, అంటే మేము ఈ పాట అనుకున్నప్పుడు ఇది ఒక సూపర్ హిట్ సాంగ్ అవుద్ది అనుకున్నా. రమణ గోగుల్ గారు వచ్చాక సెన్సేషనల్ సాంగ్ అవుద్ది అనుకున్నా, బట్ ఇది ఒక ట్రెండ్ సెట్టింగ్ సాంగ్ అయిపోయింది. సో హోప్, అంటే నేను నా కెరియర్లో ఇలాంటి ఒక పాట కోసం ఇలా నేను ఒక సాంగ్ రిలీజ్ చేసిన వెంటనే 2 రాష్ట్ర ప్రజలు అదే పాట అదే పనిగా వినాలని నాకు ఒక డ్రీమ్ ఉండేది చాలా రోజుల నుంచి. ఎందుకంటే నాకు ఎంతో కొంత మ్యూజిక్ టేస్ట్ వచ్చింది. సో అది ఎప్పటికప్పుడు ఒకసారి ఇలా ఒక విధ్వంసం చేయాలి. అబ్బా ఎవరెవరో పాటలు సెన్సేషన్ అవుతున్నాయి, ఒక్క పాట. లక్కీగా నాకు సర్లేర్లో హీస్ సో క్యూట్ బాగా సెన్సేషన్ అయింది, మైండ్ బ్లాక్ ఉయ్యాల అయింది. ఇది అటన్నిటికీ మించి
రీచ్ అయింది. సో ఐఎమ్ సో హ్యాపీ. వాట్ వర్ ద రెఫరెన్సెస్ అండి, మీరు ఇచ్చిన రెఫరెన్సెస్ ఏంటి? అంటే ఎందుకంటే గోదావరి గట్టు సాంగ్ నాకు ఎక్కడో విన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది నాకు. నేను చెప్తాను, రిఫరెన్స్ చెప్పడం అంటే బీమ్స్ లో గొప్పతనం. నేను అనుకున్న పాట ఒక భార్యాభర్త మధ్య ఒక చిన్న ఒక క్యూట్ రొమాంటిక్ సాంగ్, సన్నాజాజి పాడగా ఎందుకే, ఇది నేను చెప్పిన పాట. ఇలాంటి స్పేస్ లో కావాలని అడిగా. ఇలాంటి స్పేస్ లో చాలా పాటలు ఉన్నాయి. ఏ బావ విను బామవి నేను ఇద్దరము, అది. సో అలాంటి స్పేస్ లో మనోడు పట్టుకున్నాడు. సో కంప్లీట్ వేరే యాంగిల్, అసలు మీకు సంబంధం కూడా ఉండదు. మీరు ఇప్పుడు చెప్తే అసలు ఈ రిఫరెన్స్ కి అతను ఇచ్చిన పాట నేను సంబంధం లేదు, బట్ మీరు అన్నట్టు ఆ వైబ్. సో ఆ వైబ్ వెంకటేష్ గారితో పాడించాలనేది నిజంగా ప్రోమోలో చూపించినట్టు జరిగిందా, లేకపోతే అది మీరే మీ చాయిస్? ప్రమోషనల్ యాక్ట్, కంప్లీట్ ప్రమోషనల్ యాక్ట్. వెంకటేష్ గారు పాడతా అన్నాక నాకు చిన్న భయం వేసింది. ఏంటి మాకు సూపర్ ఫాస్ట్ సాంగ్, బేసికల్లీ టెక్నికల్లీ హై పిచ్ లో ఉంది, ఈయన పాడతారు ఏంటానంటే అని భయం వేసింది. దాన్ని ఒక స్కిట్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పలా. ఆయన చెప్తే ఏంటమ్మా అంటాడు కదా సార్, పాడతారు కానీ దీనికి ఒక చిన్న ఇది చేద్దాం సార్ పాడే ముందంటే ఆయనకు విపరీతంగా నచ్చింది. అప్పుడు మీరు నా ఎక్స్ప్రెషన్స్ అని చాలా జెన్యూన్ గా చూడండి, చాలా న్యాచురల్ గా చేశారు నేను. కానీ మేము ఎప్పుడైతే వెంకీ గారు స్టూడియోకి వచ్చి పాట స్టార్ట్ చేశారో, ప్రేమ గారు మీరు నమ్మరు, 25 minutes లో పాడేశారు పాట. బీమ్స్ షాక్, ట్రాక్ వాయిస్ బీమ్స్, ఆటో ట్యూన్స్ ఏం కాదుగా, ఏం లేదు, ఒరిజినల్ వాయిస్ అస్సలు ఏం లేదు. బీమ్స్ షాక్ అయిపోయాడు. బీమ్స్ ముందు ట్రాక్ పాడాడు, బేసికల్లీ టెక్నికల్లీ బీమ్స్ పాడాడు. బీమ్స్ పాడిన లిరిక్స్ పాడిన పాట ప్లేస్ లో ఇప్పుడు వెంకటేష్ గారు పాడి బీమ్స్ షాక్ అయిన వైపు చూశాడు. అన్నాడు నా టెన్షన్ బాలేదా అన్నాడు. అనగానే ఒకసారి వేసి చూపించబోయే అనగానే వింటే ఇప్పుడు మీరు ఉంటున్న హై పిచ్ అటిచ్యూడ్ పొంగలో అని అరిచి పాడారు ఆయన. అది చాలా గ్రేస్ఫుల్ గా పాడారు. ఆయన కోసమే ట్యూన్ సెట్ అయింది అన్నట్టుంది పాట విన్నాక మేము. వెరీ ట్రూ, వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అండ్ వెంకటేష్ గారు ఆ పాట విన్న దగ్గర నుంచి అప్పటి వరకు ఉన్న వెంకటేష్ గారు వేరు, ఆ పాట విన్న దగ్గర నుంచి వెంకటేష్ గారు వేరు. నేను మిడ్ నైట్ పంపాను ఆయనకి పాట. ఆయన ఎర్లీ మార్నింగ్ 4కి లేచారంట. 4కి లేచి పాట పెట్టుకొని వైబ్ అవుతూ డాన్స్ చేస్తున్నారు. బేసికల్లీ ఆగట్లేదు. ఎందుకు అంటే పాట అలా ఉంది. తర్వాత వాళ్ళ డాటర్ వచ్చారంటే ఏంటి డాడీ లిజన్ దిస్ సాంగ్ అని చెప్పి డాన్సింగ్ విత్ డాటర్, విత్ హిస్ డాటర్. సో చేసి మొత్తానికి ఫోన్ ఒక 10కో 11కో మార్నింగ్ 8కో 9కో మెసేజ్, అనిల్ వీ హ్యాడ్ ఎ బ్లాక్ బస్టర్ ఇన్ అవర్ హ్యాండ్స్, ఐ విల్ సింగ్ దిస్ సాంగ్ అన్నారు. సూపర్ అసలు. ఓకే అనిల్ గారు, నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. ఆఫ్టర్ లాంగ్ టైం వెంకటేష్ గారు ఫుల్ ఆన్ వెళ్ళిపోతున్నారు అసలు ఈ సినిమా కోసము. అండ్ ఆయన స్టేజ్ మీద ఎక్కి ఆయన అసలు బీభత్సం క్రియేట్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈజ్ లైక్, అంటే నేను చాలా రోజుల తర్వాత ఒక హీరోని అలా చేయటం చూసాను. అంటే మన తెలుగు హీరోలు ఎంతసేపటికి దే ఆర్ లైక్ గివింగ్ ఇంటర్వ్యూస్ అండ్ గోయింగ్, బట్ స్టేజ్ ఎక్కి దే ఆర్ లైక్ యునో ఎంటర్టైనింగ్ క్రౌడ్, టాకింగ్ టు దెమ్, హ్యావింగ్ ఫన్. ఈజ్ ఆల్వేస్ లైక్ దట్ అండి. వెంకీ గారి పర్సనాలిటీ ఎలా అంటే ఇప్పుడు ఇలా కూర్చోబెట్టి మాట్లాడమంటే ఆయన రెస్ట్రిక్ట్ అయిపోతారు. ఇంటర్వ్యూస్ అంటే అసలు ఒక 4 గోళ్ల మధ్య మాట్లాడమంటే ఆయనకి ఏం చెప్పాలో తెలియదు. బట్ ఇఫ్ యూ గివ్ ఎ నైస్ కాన్సెప్ట్ కిల్ ఇట్. సో దట్ ఈస్ అదే పాడతా. నేను చేసిన రీల్స్ అవ్వచ్చు, మీరు స్టేజ్ మీద ఏదైనా కాన్సెప్ట్ ఇచ్చిన, సాంగ్ ఇచ్చిన, ఆయన ఎనర్జీ. ఇప్పుడు మొన్న జీ తెలుగులో ఏదో చేసాం, చేస్తే దాంట్లో ఎవరో ఒక అమ్మాయి వచ్చి స్పాంటేనియస్ గా చేశారు. అవునా నిజమేదో స్పాంటేనియస్ గా. ప్రమోషన్స్ అనేది ఆయన బాగా ఇష్టపడతారండి. ఇలాంటి ప్రమోషన్స్ ఇంకా బాగా ఇష్టపడతారండి. సి అమీర్ ఖాన్ సచ్ ఎ బిగ్ యాక్టర్. ఫర్ హిస్ ఫిల్మ్ హీ వెంట్ ఆన్ రోడ్స్ అండ్ హీ ప్రమోటెడ్ హిస్ ఫిల్మ్. సి సమ్ టైమ్స్ ఒక సినిమాని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేది తప్పు కాదు. ఎవరేమన్నా అనుకోని ఏమైనా చేయండి, మనం పెడుతున్న ఎఫర్ట్స్ ఆడియన్స్ కి మీరు మా సినిమా చూడండి అని రిక్వెస్టింగ్ గా పెడుతున్న ఎఫర్ట్స్. 10% పీపుల్ కనెక్ట్ అయినా చాలుగా వాళ్ళు థియేటర్స్కి వస్తారు. కానీ ఒకటి చెప్పను అనిల్ గారు, పీపుల్ విల్ లవ్ ఇట్ అండి. ద మోర్ యూ కనెక్ట్ టు దెమ్, పీపుల్ విల్ లవ్. దట్స్ మేము ఈ సినిమాకి ప్రమోషన్ మా టార్గెట్ డైరెక్ట్ కంటెంట్ టు పబ్లిక్ అని. పబ్లిక్కే మా టార్గెట్. వాళ్ళే చూడాలి, వాళ్ళే ఎంటర్టైన్ అవ్వాలి అన్నదే చేసి అది వర్కౌట్ అయింది. సో ఈజ్ బీయింగ్ ఏ స్టార్ అయ్యండి, మీరు అన్నట్టు స్టార్ హీరో అయ్యండి. సో నేను పాడతాను చేయాలంటే జనరల్ గా నేను ఇంకెవరన్నా హీరోని అడగడానికి కొద్దిగా భయపడతాను. ఇంకొక నాకు కనెక్షన్ ఉంది ఒకసారి చేద్దాం అంట, అనిల్ చేసేద్దాం అంటారు. సో మా ఇద్దరికి ఆ వైబ్ ఉంది. అందుకే మా కాంబినేషన్ కూడా ఆడియన్స్ కొద్దిగా ఇష్టపడుతున్నారు. కానీ ఒకటండి, ఒక 10 to 20 seconds ఏదో అట్లా ఒక ఫుట్ మూవ్ చేయటం ఓకే, బట్ ఆయన ఒక 3-4 minutes he was actually dancing because of that vibe. ఆయనకి సాంగ్ ఎక్కిందంటే మీరు చూడండి, ఈ సాంగ్ అంత నచ్చింది. దిస్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ హిస్ సాంగ్ అంతే. ఆ సాంగ్ వల్ల పాడింది, ఆ సాంగే పాడించింది, డాన్స్ కూడా ఆ సాంగే చేపిస్తుంది. అండ్ ఐ రియల్లీ లవ్ ద
కెమిస్ట్రీ ఆఫ్ వెంకటేష్ అండ్ ఐశ్వర్య అసలు ఎప్పుడు అంటే సౌందర్య గారు వెంకటేష్ గారు అప్పుడు చూసాను ఆ వైబ్. మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం అలాంటి ఒక వైబ్ కనిపిస్తుంది. ఐ డోంట్ నో హౌ యూ పిక్ దట్ గర్ల్. అసలు మీకు ఎందుకు ఆ థాట్ వచ్చింది? బికాజ్ ఐశ్వర్య ఎప్పటి నుంచో ఉంది, అందరం చూస్తూనే ఉన్నాం తమిళ సినిమాలు తెలుగులో రావటం, బట్ నో వన్ అటెంప్టెడ్ టు బ్రింగ్ హర్ ఇన్ టు తెలుగు ఇండస్ట్రీ. అమ్మాయి తెలుగు అమ్మాయి అయ్యుండి కూడా. వై ఐశ్వర్య రాజేష్? ఐశ్వర్య రాజేష్కి మా టీంలో 3-4 హీరోయిన్ పేర్లు ముందు అనుకున్నాం. బట్ ఈ భాగ్యం అనే పాత్ర వెరీ 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 చాలా ఎడ్జ్లో వెళ్ళాలి. కొద్దిగా 1% అటు వెళ్ళినా ఓవర్ అవుతుంది, ఒక 1% డౌన్ వెళ్ళినా పెర్ఫార్మెన్స్ పండదు. బాగా పెర్ఫార్మెన్స్ చేసే అమ్మాయి కావాలన్నప్పుడు మా టీం అందరం అనుకున్నప్పుడు ఐశ్వర్య రాజేష్ పేరు అనుకున్నాం. సో ఐశ్వర్య రాజేష్కి తెలుగు వచ్చు, తెలుగు అమ్మాయి, ఎప్పటి నుంచో మంచి తెలుగు లాంచింగ్ కోసం ఎదురు చూస్తున్న అమ్మాయి. కథ చెప్పిన అమ్మాయి చాలా ఎగ్జైట్ అయింది. సో ఇన్ఫాక్ట్ 4 పిల్లల తల్లి అంటే 2-3 అమ్మాయిలు చేయమని వెళ్ళిపోయారు. బట్ షీఈ్ వెరీ స్మార్ట్. ఈ సినిమా చాలా 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 పేరు వస్తుంది నాకు అని చెప్పి నమ్మి శుభలగ్నంలో ఆమెని ఎలా ఒక ఇప్పుడు 2 పిల్లల తల్లి కదా అమ్మాయి, మోస్ట్ గ్లామరస్ దీంట్లో ఉన్నప్పుడు వచ్చిన అమ్మాయి. సో ఆ బిలీవబిలిటీ అమ్మాయి ఆ కథను నమ్మి చేసింది. అండ్ 200% ఐశ్వర్య రాజేష్ తప్ప ఆ భాగ్యం పాత్ర ఇంకెవరూ చేయలేరు అన్నట్టు చేసింది. అండ్ మీరు అన్నట్టు వెంకీ గారు సౌందర్యలా, వెంకీ గారు మీనాలా ఎలా అనిపించింది అంటే అమ్మాయి తెలుగు అవడంతో ఆ లిరిక్స్కి ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, ఎక్స్ప్రెషన్స్ కూడా లైవ్లీగా చేసింది. సో క్యూట్గా చేసింది. ఆ తెలుగు అమ్మాయి చేసిన ఎలా చేస్తారు, ఆ లాంగ్వేజ్ అర్థమైతే వచ్చే ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. కరెక్ట్. డిఫరెన్స్. ఆ డైలాగ్స్ చూడండి, బా అనేది ఆపేస్తారు, బావా అనుకుంటా. బా ఎందుకలా అంటే ఇట్స్ సమ్ డిఫరెంట్ కాయినింగ్ కాయినేజ్ వర్డ్ లేదు. యాక్సెంట్ లో గోదావరి యాక్సెంట్ లో కొద్దిగా వాళ్ళ యాక్సెంట్స్ అలా ఉంటాయి. బాగా అంటారు. ఇప్పుడు భీమవరంలో వాళ్ళు కొన్ని ఉన్నాయి దాంట్లో. సో నాకేంటంటే ఏదో ఒక సిగ్నేచర్ ఉండాలి. బాబా అని పిలిస్తే మామూలు బా అంటే వాన్ సైలెంట్ చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదో ఇంగ్లీష్ లో స్టైలిష్ సైలెంట్ అన్నట్టు అన్నట్టు ఏదో. సో బా అనేది పిలిస్తే ఎలా ఉంటుంది. చిన్న ఎక్స్పెరిమెంట్ చేసాం. సో యాక్సెంట్ లో అది కలిసిపోయింది. సో అమ్మాయి కూడా చాలా క్యూట్ గా పిలిచింది బా అని. మీరు సినిమాలు అక్కడక్కడ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ యూ లవ్ ఇట్. నిజంగా హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా పాత్రలో అంత లైవ్లీగా యాక్ట్ చేశారు. అండ్ స్టేజ్ మీద కూడా ఆయన అంత స్టార్ అయి ఉండి ఆమెకు అంత ఇట్స్ జస్ట్ లెఫ్ట్ హర్ టు హర్ ఫ్రీ. ఆయన వెంకీ గారు కొట్టమ్మ చిన్నగా కొట్టేది పాపం, గట్టి కొట్టించుకునేవాళ్ళు. పండాలి కదా సీను. డోంట్ ఫీల్ ఐఎమ్ ఏ స్టార్ హియర్, యూ జస్ట్ డూ యువర్ రోల్. యువర్ ఏ భాగ్యం, ఎవరు నా కర్మగాలి నీ హస్బెండ్ కమని కొట్టు అట్లా. ట్రైలర్లో డైలాగ్ ఏంటండి? అది మీ స్వీయ అనుభవంతో వచ్చిన డైలాగ్. ప్రతి ఒక్కరికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది, ఆ లవ్ స్టోరీ పెళ్ళాలకు మాత్రం చెప్పకూడదు. ఇది నా ఒక్కటి స్వీయ అనుభవం ఎందుకు అనుకోవాలి, మగజాతిది అనుకోండి. అంటే మగవాళ్ళకి ఒక్కరికే ఉంటాయి లవ్ స్టోరీలు, ఆడవాళ్ళు ఉంటాయో అది ఆ యాంగిల్ టచ్ చేయకూడదు. మనం గొడవలు అయిపోతాయి, యుద్ధాలు అయిపోతాయి. అమ్మాయిలు ఎప్పుడు కూడా ఏంటంటే దేమ్ మోస్ట్ ఆఫ్ ద టైం మగవాడికి ఎక్కువ డైవర్షన్స్ ఉంటాయి కంపారిటివ్లీ టు బి అంటే నేచర్లో ఉన్నది. మేబీ ఆ అమ్మాయిలు కొద్దిగా కట్ లాయల్ గా ఉండటానికి ట్రై చేస్తారు మోస్ట్లీ. అదే ఒకసారి పెళ్లి అయిపోతే మాత్రం ఉండటానికి ట్రై చేస్తారు. మీకు అవి కూడా ఉంటారనుకోండి, దాని లెస్ నెంబర్ ఆఫ్ కేస్. బట్ మగవాళ్ళకి ఎందుకంటే కొద్దిగా పికిల్ మైండెడ్ తో ఉంటారు. దట్స్ జెండర్ దీంట్లోనే ఉంది అది. అట్రాక్షన్ అనేది, ఉమెన్ అనేది ఒక అట్రాక్షన్, మగాడు అనేది కూడా అట్రాక్ట్ అవ్వబడతాడు. సో కాబట్టి మగవాళ్ళనే మనం ఫోకస్ చేయాలి. లేడీస్ మీద ఫోకస్ చేస్తే దాని అంతారు వచ్చి కాబట్టి అది నేను చెయ్యాలి. ఓకే, బట్ ఒకటండి, యూ ఆర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ బిల్డింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ స్టోరీస్. ఐ డోంట్ నో, అంటే మీకు పెళ్ళయ్యి 25 ఏళ్ళు అవ్వలేదు, జస్ట్ 12 years. అండ్ ఏంటో ఎంతో అనుభవం గడించిన వారిలాగా మీరు. అంటే నేను భార్యనే కాదు, నాకు ఉమెన్ సైకాలజీ అంటే చాలా ఇష్టం అండి. ఓకే, సో ఆల్వేస్ ట్రై టు అండర్స్టాండ్ ఉమెన్ సైకాలజీ. సో నాకు అది దాంట్లో చాలా కిక్ వస్తుంది, ఏదైనా రాసుకోవడానికి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నాకు అందుకే సినిమాలో హీరోయిన్ పాత్ర రాసేటప్పుడు ఏదో ఒకటి ఉండాలి వాళ్ళకి. ఏదో నేమ్ ఫర్ సేక్, సాంగ్ ఫర్ సేక్ పెట్టాలంటే నాకు నచ్చదు. ఏదో కామెడీ అయినా కూడా ఏదో ఒక మేనరిజమ్స్, ఏదో ఒక సైకాలజీ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది నాకు స్టడీ చేయడం చాలా ఇష్టం. అందుకే నేను ఎవరైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడేది వింటూ ఉంటా, హౌ దే రియాక్ట్, హౌ దే థింక్ అనేది. అవి నేను ఇప్పుడు సినిమాలో చూస్తే వెంకీ గారి డైలాగ్ ఉంది, మీ ఆడవాళ్ళకి ఇంకో ఆడవాళ్ళు ముందు తిడితే భలే సరదా కదా కదా. అదే ఫ్యాక్ట్, అది ఇట్ ఇస్ రియల్ ఫ్యాక్ట్. అసలు ఒక అమ్మాయి ముందు ఒక అమ్మాయిని తిడితే అమ్మాయి చేసుకునే పండుగ అంతా ఎంత, వాళ్ళ అమ్మాయి ముందు ఒక అమ్మాయిని పొగిడితే అదే కదా. సో దీని అంటే ఇలాంటివి చాలా ఉన్నాయి అక్కడక్కడ చిన్న చిన్న సెటైరిక్. కానీ జనరల్గా మీ సినిమా ట్రైలర్ రిలీజ్ అవుతే కొంచెం కొద్ది గొప్ప అర్థమైపోతుంది, ఈ సినిమా ఏ దారిని వెళ్తుంది ఏంటి అన్నది.
ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈ ట్రైలర్ చూసి అసలు ఇది యాక్షనా, డ్రామానా, ఫ్యామిలీయా, లవ్, రొమాన్సా, కామెడీయా, ఇట్ ఈస్ లైక్ వెరీ గుడ్. అంటే చాలా క్వశ్చన్స్ రేజ్ చేశారు, క్యూరియాసిటీ పెంచుతున్నారు. చాలా మందికి వచ్చిన డౌట్, మీరు అడిగిన మంచి క్వశ్చన్ ఇది. ట్రైలర్ చూసి కూడా ఇదేంటి ఏదో ఫ్యామిలీ ట్రైలర్ కట్ చేస్తాడు అనుకుంటే ఇదేంటి యాక్షన్ పెట్టాడు, అన్నీ ఉన్నాయి సినిమాలో. హోల్ ఫస్ట్ హాఫ్ లైక్ విలేజ్ డ్రామా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బట్ మనం ఏం తీసావో సినిమా ఆడియన్స్ ని మోసం చేయకూడదు ఎప్పుడు. దట్స్ మై రూల్, ఫస్ట్ రూల్. హానెస్ట్ గా మనం తీసిన సినిమా ఏంటో ఆడియన్స్ కి చెప్పు. దే విల్ కమ్ అండ్ సీ ఇట్. ఏదైనా చిన్న చిన్న ఉన్నా కూడా దే కెన్ అడ్జస్ట్ ఇట్ అండ్ గో. ఒకటి చెప్పి ఒకటి చూపించొద్దు. సో ఈ సినిమాలో ఒక కిడ్నాప్ రెస్క్యూ ఆపరేషన్ భాగంగా జరిగే సినిమా లేదు. ఇది F2 లాగా ఓన్లీ ఫ్యామిలీ సినిమా అని చెప్పి అది సడన్ గా సినిమాలకు వచ్చి చూపించంటే జర్క్ అయిపోతారు. నువ్వు మాకు చెప్పింది ఏంటి, నువ్వు చూపించేది ఏంటని. సో ఆ కిడ్నాప్ రెస్క్యూ ఆపరేషన్ లో ఈ పాత్రల మధ్య వచ్చే ఫన్ త్రూ అవుట్ ఇలా ఉండబోతుంది అని చెప్పాం. బట్ సినిమాలో మీకు వెళ్ళాక బోలెడు ఉంది. ఇంకా నేను ట్రైలర్ లో జస్ట్ కథే చెప్పాను, ఎందుకంటే వాంటెడ్లీ ఫిక్స్ అయ్యి చెప్పాం మేము. ట్రైలర్ ఓకే, మనకి మినిమం ఈ సినిమాలో ఇది ఉందని అర్థమైతే చాలా ఆడియన్స్ కి. నీడీ వాళ్ళు వచ్చి మన సినిమా చూస్తారు. సినిమా వచ్చాక మోర్ సర్ప్రైజెస్ ఉన్నాయి. అందులో ట్విస్ట్లు ఎక్కువ ఉన్నాయి, సస్పెన్స్ ఎక్కువ ఉంది. సో భార్య క్యారెక్టర్ వన్స్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యాక ఆవిడ చేసే అల్లరి ఏంటి, ఆవిడ వల్ల జరిగే ట్విస్ట్లు ఏంటి, వీళ్ళు పడే పాటలేంటి, వెంకటేష్ గారు పడే పాటలేంటి. అండ్ సో ఆ జర్నీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో నేను కూడా F2, F3 లాంటి సినిమా కాదు ఇది. ఇట్స్ నాట్ ఓన్లీ ఫ్యామిలీ ఫిలిం, దెర్ ఈస్ ఎ డార్క్ హ్యూమర్, లైక్ క్రైమ్ జర్నీ ఉంది, ఒక క్రైమ్ అడ్వెంచర్ ఉంది. దానికి కూడా ఆడియన్స్ తన మైండ్ ప్రిపేర్ చేసుకుని వస్తారు ట్రైలర్ కి. ఓ ఇది ఏదో వేరే సినిమా చెప్తున్నాడు దీంట్లో చూద్దామని వస్తారు. వచ్చాక ఎవరికి కావాల్సిన ఎలిమెంట్స్ వాళ్ళకి దొరికేస్తాయి. సో ఫ్యామిలీ ఆడియన్స్ కావాల్సిన ఫ్యామిలీ స్టఫ్ ఉంటుంది, ఒక డార్క్ హ్యూమర్, ఒక క్రైమ్ కి నచ్చే యూత్ ఆడియన్స్ వాళ్ళకి సంబంధించిన ఎలిమెంట్స్ ఉంటాయి. సో అన్ని వర్గాలకి ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఉన్నాయి. మీరు ఇందాక మాట అన్నారు, నేను కొంచెం అబ్జర్వ్ చేస్తాను విమెన్ వాళ్ళు మాట్లాడడం, వాళ్ళ ఆలోచన, వాళ్ళు ఏం చేస్తున్నారని. యూ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ గర్ల్స్ యాజ్ ఫ్రెండ్స్ అండి. అండ్ ఎప్పుడైనా మీ రైటింగ్ లో ఏమైనా పర్స్పెక్టివ్ మారుతుంటుందా? అంటే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏమైనా కొన్ని చేంజెస్ చేయటము, కొన్ని ట్వీక్స్ చేయటము, అంటే ఇలా ఉండరండి అమ్మాయిలు, ఇలా మాట్లాడరు, ఇలా బిహేవ్ చేయరు, ఇది కరెక్ట్ అని వాళ్ళు చెప్పినప్పుడు మీరు కొన్ని చేంజ్ తీసుకుంటాను. నేను అలా చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను ఒక సవిత గారని మన అప్పట్లో డబ్బింగ్కి వచ్చేవాళ్ళు, ఆవిడ F2 సినిమాకి వచ్చినప్పుడు ఆవిడ చాలా చెప్పింది నాకు. ఈ వైఫ్ క్యారెక్టర్ ఎలా ఉంటారు ఏంటి అనేది సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఆవిడ కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాను నాకు. అట్లా ఎవరైనా చెప్పినా విల్ టేక్ ఇట్. సో అవి నేను ఎప్పుడు తీసుకుంటాను. అండ్ నాకంటే బాగా హను రాఘపూడి ఇస్ బెటర్ అనలైజర్ అని ఉమెన్ అని నమ్ముతాను కదా. హను రాఘపూడి సినిమా చూడండి, అమ్మాయి క్యారెక్టర్ ని అతను డిజైన్ చేస్తుంటే ఎవరు చేయలేరు. అది నేనంటే కొద్దిగా టచ్ అండ్ గో ఎంటర్టైన్మెంట్ ఫన్నీగా వెళ్తాను నేను. బట్ అమ్మాయి ఎమోషన్స్ అర్థం సెన్సిబిలిటీస్ ఎక్కువ ఆయనకు బాగా తెలుసు. నేనేదో ఫన్ జోన్ లో వెళ్తాను, ఎంతవరకు కొంతవరకు ఆ బేసిక్ క్వాలిటీస్ స్టడీ చేయగలను. మీరు ఈ క్వశ్చన్ హనుని అడగండి సార్. సీతారామ అప్పుడు కొంచెం అడిగాను, బట్ అది పక్కన అశ్విన్ దత్ నాకు డౌట్. నేను అడుగుదాం అనుకున్నా హను ఎప్పుడైనా కలిస్తే ఎలా నువ్వు ఉమెన్ అంత బాగా రీడ్ చేయగలిగావు. ఈ సినిమాలో కూడా మీ క్యామియో అపియరెన్స్ ఉందా లేదా? నాది ప్రతి సినిమాలో ఉంటుంది కదా, అందుకనే ఇక్కడ లైక్ F2 ఎండ్ లో వచ్చాను, లైక్ దీంట్లో కూడా ఎండ్ లో వస్తాను. ఎండ్ లో వస్తున్నారా? ఎండ్ టైటిల్ లో వచ్చి కంక్లూడ్ చేస్తా సినిమాని. అంతేనా? అంతే. వండర్ఫుల్. ఓకే, ఇప్పుడు ఇందాక అడిగిన ఒక క్వశ్చన్కి జస్ట్ కంటిన్యూషన్, మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నాము. వాట్ అబౌట్ కొరియోగ్రఫీ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్? ఈ రెండిట్లో మీ ఇన్వాల్వ్మెంట్, మీ జడ్జ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? సినిమా అంటే ఆల్ క్రాఫ్ట్స్ కలిసి పనిచేయాలి, ఆల్ క్రాఫ్ట్స్ ఆ కథకు తగ్గట్టు పనిచేయాలి. సో అది నేను బిలీవ్ చేస్తాను. అప్పుడే అది టీం వర్క్ అవుతుంది, అది అప్పుడే సక్సెస్ అవుతుంది. ఏ ఒక్క టెక్నీషియన్ అవే వెళ్ళినా సినిమా పాడైపోద్ది. సో నేను కెప్టెన్ని, సో నా కనుసన్నల్లోనే అన్నీ జరగాలి. అలా అని వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇస్తా. వాళ్ళు బెస్ట్ చెప్తే బెస్ట్ తీసుకుంటా, వాళ్ళు నా ట్రాక్ నుంచి దూరంగా వెళ్తారంటే వాళ్ళు తీసి నా ట్రాక్లో పెట్టుకుంటా. సో అదే నేను ఇప్పుడు వరకు చేశాను. సో కొరియోగ్రఫీ అంటే బేసికల్లీ నాకు డ్యాన్స్ వచ్చు కాబట్టి నేను ఇన్పుట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, బట్ ఐ డోంట్ డిస్టర్బ్ దేర్ క్రియేటివిటీ. మాస్టర్ ఇలాంటిది ఏదైనా చేస్తే బాగుంటుంది అంటే వాళ్ళు భలే ఉంది సార్, చాలా మంది బాగుందని చేస్తారు తప్ప ఎక్కడ కంప్లైంట్లా ఫీల్ అవ్వరు. నేను ఎక్కడ వీళ్ళని గెలికేస్తాను ఫీలింగ్ రాదు, ఎందుకంటే నేను సెన్సిబుల్గా ఉన్నాయే చెప్తా. లేదు నేను చెప్పిన దానికి వాళ్ళు నాకు తిరిగి చెప్పే ఫ్రీడమ్ ఉంటుంది. లేదు రైటర్ గారు ఇంకా బాగుంటుంది, మీరు కాన్ఫిడెంట్ ఓకే చేసేయండి. సో ఆ గివ్ అండ్ టేక్ ఉంటుంది, ఆ గివ్ అండ్ టేక్ ఉంటుంది. బట్ ఒక టాప్ వ్యూలో మాత్రం నేను ఎప్పుడు అన్ని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తాను, కరెక్ట్గా వెళ్తాను, అన్నీ ఒక దాంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు అనేది నేను క్లియర్గా ఫాలో అవుతాను. కాబట్టి అందరు టెక్నీషియన్స్ కూడా నాతో సింక్ లో ఉండేట్టు చూసుకుంటా. సో నాన్ సింక్ లో ఉండరు వాళ్ళు. నాన్ సింక్ అయితే మొత్తం ఇదే. కాబట్టి ఈ సినిమా విషయానికి వస్తే ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయా విత్ రెస్పెక్ట్ టు దిస్ 24 క్రాఫ్ట్స్? అసలు నాతో కాన్ఫ్లిక్ట్ రాదండి ఎవరికి, రాదు కదా. ఇంపాసిబుల్. మీరు అసలు మోస్ట్ నౌటంకి అల్లరి మొత్తం సెట్ లో డైరెక్టర్ గారు అని అందరూ చెప్తున్నారు. అంటే యునానిమస్
జోకులు వేస్తుంటాను, అల్లరి చేస్తుంటాను, ఏడిపిస్తుంటాను. షార్ట్ గ్యాప్ వస్తే నాకు ఫన్, నాకు వెళ్ళిపోయి ఏదో ఫన్ చేసుకుని మళ్ళీ షార్ట్ ఎనర్జీగా చేసేస్తుంటా. కాబట్టి సో అందరితో ఈక్వేషన్ బాగుంటుంది నాకు. అసలు కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అయ్యే సమస్య ఒకవేళ వచ్చినా ఐ కెన్ డీల్ ఇట్ ఇన్ ఏ మెచ్యూర్డ్ వే. అంటే దాన్ని ఇష్యూ చేసేసి ఈగోలు చూపించేసి దాని వర్క్ మీద రిఫ్లెక్ట్ అయ్యేలా చేయను. పక్కకు పిలిచి ఇది ప్రాబ్లం జరుగుతుంది చూసుకోండి అని చెప్తాను తప్ప సో వాళ్ళ ఈగోని హట్ చేయను, వాళ్ళ మీద అరవను. ఏదో నేను కమాండ్, నేను దాంట్లో కెప్టెన్ కాబట్టి, నేను డైరెక్టర్ కాబట్టి నేను ఏమైనా చేయొచ్చు, ఎవరినైనా, నా బేసిక్ నేచర్ అది కాదు. నేను హర్ట్ అయితే బాధపడతాను, చెప్తాను నాకు ఇది ఇబ్బందిగా ఉందండి ఇలా వద్దని చెప్తే వాళ్ళు అర్థం చేసుకున్నారు. అంతేగాని అస్సలు వర్క్ స్పేస్లో కాన్ఫ్లిక్ట్స్ అస్సలు నేను రానివ్వను 99%. ఐ థింక్ యూ మస్ట్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ డైరెక్టర్ నౌ. ఎందుకంటే 3 సినిమాలు వెంకటేష్ గారితో. అసలు యూ ఆర్ అ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ వెంకటేష్, అది మీరు చెప్పారు. అసలు ఏంటండి, డిడ్ యూ ఎవర్ ఇమాజిన్ ఎంత మేనిఫెస్ట్ చేసి ఉంటారు మీరు? నాకు అదే వెంకటేష్ గారి హెయిర్ స్టైలే కాపీ కొట్టి తిరిగాను నేను ఈ సినిమా అంతా. నాకు వెంకటేష్ గారి కూలీ నెంబర్ 1, క్షణక్షణం టైంలో ఉన్న హెయిర్ స్టైల్ చాలా ఇష్టం. ఊరికి పెంచుకున్నాను నేను. వెరీ నైస్. మీరు యాక్ట్ చేయాలి ఇంకా అనిల్ గారు. యూ హ్యావ్ టు బి అ హీరో ఇన్ సమ్ ఫిల్మ్. లేదు, హీరో ఈవెన్చువల్లీ ఇంపాసిబుల్. హీరో నేను చేయలేను, నా వల్ల కాదు. యాక్టర్ నాట్ వెరీ సూన్. డైరెక్టర్ గా ఐ మీన్ బిగ్. బట్ ఎవరైనా అడిగితే మాత్రం చేయడానికి రెడీ. నా కెరీర్ లో ఒక టాప్ ఫామ్ లో ఉన్నా నేను ఇప్పుడు. నేను ఇది వదిలి వెళ్ళను. ఏదైనా క్యామియోస్ ఇప్పుడు చిన్న ఏదైనా ఉంటే, లేదు ఒక ఎక్స్ట్రాడినరీ రోల్ ఒక 10 days 15 days ఉంది, మంచి రోల్ సినిమాలు అంటే ఐ థింక్ అబౌట్ దట్. అవునా? ఓకే, యాక్టర్ గా ఓకే, బట్ నాట్ లైక్ ఎ హీరో. నాట్ లైక్ ఎ హీరో. వెరీ నైస్. అయితే బిఫోర్ వి ఎండ్, సంక్రాంతికి వస్తున్నాం అన్నది మీ సినిమా, కానీ దిల్ రాజు గారికి మాత్రం ఇది ఒక పెద్ద భారీ ప్రెషర్ ఈసారి. సంక్రాంతికి 3 సినిమాలు, అందులో 2 ఆయనవి, 3వది కూడా ఆయన డిస్ట్రిబ్యూటర్ గారు, అన్ని ఆయన మొత్తం థియేటర్లు ఎవ్రీథింగ్ హ్యాస్ టు ఆయన కంట్రోల్లో ఉండాలి. ఆయన మళ్ళీ అటు ఇటు ఆలోచించకూడదు, చాలా బాధ్యతగా చేయాలి. సో మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సో ఏం డిస్కషన్స్ నడుస్తాయి? ఏం డిస్కషన్స్ లేవండి. అంటే ఈ సినిమా ఫస్ట్ అనుకుంది సంక్రాంతికనే స్టార్ట్ అయ్యింది సినిమా. సంక్రాంతికని మేము పని చేసుకుంటున్నాం. ఆల్ ఆఫ్ సడన్ ఏంటంటే రిలీజులు కొద్దిగా స్వాప్ అయ్యాయి. గేమ్ చేంజర్ ఆయనకి పాపం 4 yearsగా ఉన్న హోల్డ్ అయిన ప్రాజెక్ట్ అది. సో హీ ఆల్సో నీడ్స్ ఫర్ బెటర్ రిలీజ్. సో అది అర్థం చేసుకున్నాం, మేము అందరం చేసుకున్నాం. బట్ ఎట్ ది సేమ్ టైం గేమ్ చేంజర్ సినిమా రేంజ్, గేమ్ చేంజర్ సినిమా స్పాన్కి మా సినిమా అడ్డు కాదు. అడ్డేం కాదులేండి, బట్ ఇట్ ఈస్ జస్ట్ దట్ ఇప్పుడు ఒక 1 week ఇట్ ఇస్ అ ఫుల్ ప్రెషర్, 9th నుంచి 15th వరకు వెరీ స్మాల్ పాకెట్ మంది అని అనుకునే మేము దిగాం. డెఫినెట్ గా ఒకే ప్రొడ్యూసర్ నుంచి 2 సినిమాల ప్రెషర్ ఆయన తీసుకున్నాడు పాపం. ఇటువైపు వెంకటేష్ గారు మేము ఎందుకు సంక్రాంతికి రావాలి అనుకుంటున్నాం అనేది ఆయనకు అర్థమయ్యేలా కన్వే చేసాం. ఈ సినిమా ప్యాకేజింగ్ అలా చేసుకున్నాం. ఇంకోటి అయితే మేము వెళ్ళిపోయేవాళ్ళం పక్కకి. బట్ ఈ సినిమా కథ అన్ని ప్యాకేజింగ్ అలా చేసాం. మళ్ళీ రాదు కదా ఆపర్చునిటీ స్లాట్. అర్థం చేసుకోండి సార్ అంటే పాపం ఆయనకి చెయ్యాలని ఉంది. బట్ ఉన్న సీక్వెన్స్ పాపం నిజంగా రామ్ చరణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నేను. కంప్లీట్ క్రెడిట్ గోస్ టు రాజు గారు అండ్ రామ్ చరణ్ గారు. ఆయన కూడా ఓకే లెట్ దెమ్ కమ్, సో ఓకే బ్యానర్ కదా అని ఆయన కూడా అనుకోకపోయింటే ఈరోజు మేము చూడాలి. కాబట్టి లైక్ సినిమా ఎవరి సినిమా వాళ్ళది, ఎవరి స్ట్రెంత్ వాళ్ళది. సో రామ్ చరణ్ గారి సినిమా అంటే ఇట్స్ లైక్ హ్యూజ్ మార్కెట్, అన్ని డిఫరెంట్ జానర్స్ కదండి. కాబట్టి మాతో పాటు బాలయ్య బాబు గారు వస్తున్నారు. ఆయన సినిమా మాకు ఇష్టమైన హీరో బాలకృష్ణ గారు. అన్ని ఫిల్మ్స్ బాగుంటాయని అనుకుంటున్నాం. పొంగల్కి అందరూ జనాలు ఎవరి టేస్ట్కి తగ్గ సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తారు. కానీ ఈసారి మ్యాసివ్ ట్రీట్ అండి. మీది ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. డాకు మహారాజ్ ఇస్ అ డిఫరెంట్ వరల్డ్. ఇదేమో గేమ్ చేంజర్, ఫుల్ కంప్లీట్ కమర్షియల్, పొలిటికల్. ఐ నో ఇట్ విల్ బి వండర్ఫుల్, అసలు వండర్ఫుల్. సో బిఫోర్ వి ఎండ్, నేను మీకు ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తాను యాజ్ యూజువల్. అది నా ట్రెడిషన్, బట్ యూ హ్యావ్ టు ఎర్న్ ఇట్. చెప్పండి. ఒకటి ఏంటంటే ర్యాపిడ్ ఫైర్ అండి, ఒకటి మెమరీ టెస్ట్. ఓకే డన్. మీకు ఎంత మెమరీ ఉందో టెస్ట్ చేద్దాం. ఓకే, మీ మొత్తం ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలన్నింటిలో యువర్ మోస్ట్ ప్రౌడ్ ఆఫ్ అని చెప్తే ఏ సినిమా? నాకు పర్సనల్గా, బట్ ఆడియన్స్కి నాకు భగవంత్ కేసరి ఐ ఫీల్ లైక్ ఇట్స్ మై ప్రౌడెస్ట్ ఫిల్మ్. ఎందుకంటే కామెడీ నా స్ట్రెంత్ అయినా దాన్ని కొద్దిగా పక్కన పెట్టి బనావో బేటీ ఖుషియర్ అనే ఒక ఎలిమెంట్ని ఎంతో కొంత సక్సెస్ అయ్యాను నేను. ఆడియన్స్లోకి తీసుకెళ్ళగలిగాను. అది బాగా రీచ్ అయింది. చాలా మందికి నా మీద ఒక రెస్పెక్ట్ పెరిగింది ఆ సినిమా తర్వాత. ఐ కెన్ ఫీల్ ఇట్స్ లైక్ భగవంత్ కేసరి ఇస్ వన్ ఆఫ్ మై ఒక బెస్ట్ వర్క్లో ఫీల్ అవుతాను. ఓకే, ఏ సినిమా అత్యంత ఫాస్ట్గా రాసి తీశారు అని అడిగితే ఏంటి? సంక్రాంతికి వస్తున్నాం. అంతేనా? 72 days. ఎన్ని రోజులు రాశారు? అంటే రాసేదానికి అన్నిటికీ ఒకటే టైం అండి. అంతేనా? 4 months, 3 to 4. ఏ సినిమా అయినా. ఓ నైస్. సో నేను ఇంకేదైనా పాన్ ఇండియా ఫిల్మ్ ఏదైనా ఒక తీసేటప్పుడు తప్పితే టైం తీసుకుంటాను తప్ప, ఇలాంటి నా టేస్ట్ ఆఫ్ ఫిలిమ్స్కి మ్యాక్స్ 4 months స్క్రిప్ట్ కంప్లీట్ విత్ బౌండెడ్ స్క్రిప్ట్. 4 months సాలిడ్ టైం. అదే పనిలో ఉంటాం 4 months. సో వర్కింగ్ డేస్కి వచ్చేసరికి 72 days. ఇది
దట్స్ వాట్. సంక్రాంతికి వస్తున్నాం. F2 ఎన్ని 74, స్కెడ్యూల్స్ అండి? F2 74, ఇది 72, ఇది 3 to 4 స్కెడ్యూల్స్. నైస్. అది ఫాస్టెస్ట్. సంక్రాంతికి వస్తున్నానులో ఒక వన్ లైనర్ విచ్ ఇస్ యువర్ ఫేవరెట్, ట్రైలర్లో లేదండి ప్లీజ్. ఇది టోటల్గా సిచ్యువేషన్ కామెడీ. రాజు నువ్వు ఆ సైడా ఈ సైడా అంటది మీనాక్షి, నువ్వు వైఫ్ సైడా లవర్ సైడా అని. తెలివైన మగాడు ఏ సైడ్ ఉండడు, మధ్యలోనే ఉంటాడు. ఎటో ఒకటి వెళ్తే ఎట్లోకి అంటాడు, అటో ఇటో వెళ్తే ఎట్లోకే. తెలివైన మగాడు ఎప్పుడు ఏ సైడ్ తీసుకోడు, మధ్యలో ఉంటాడు. అటో ఇటో వెళ్తే ఎట్లోకే. ఇంకా వెంకటేష్ గారి ఎక్స్ప్రెషన్స్ నేను ఇమాజిన్ చేసుకోగలను. ఏ అకేషన్స్, ఏ సిచ్యువేషన్స్లో మీకు మీ ఆవిడకి ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి? అంటే ఒక పాయింట్ ఉంటుంది, ట్రిగ్గరింగ్ పాయింట్. ఫంక్షన్స్ విషయంలో ఎక్కువ కొట్టుకుంటాం. ఫంక్షన్ అనగానే ఏదో ఒక ఇష్యూలు వస్తాయి మాకు. ఈ ఫంక్షన్స్ ఎట్ట చేయాలి ఏంటి అనే దగ్గర అభిప్రాయ భేదాలు స్టార్ట్ అవుతాయి. మీ ఇంట్లో ఫంక్షన్స్? నేను అనేది ఎవరింటో వెళ్ళడానికి మీరు. మా ఇంట్లో ఫంక్షన్స్ దగ్గర చిన్న చిన్న అభిప్రాయ భేదాలు జరుగుతాయి తప్ప మిగతా అంతా ఓకేనా? ఓకే. ఎవరు సారీ చెప్తారు? నిజం చెప్పాలి. ఇద్దరు ఎవరు చెప్పరు. చెప్పరా? 2 రోజులు ఆగాక మళ్ళీ మాట్లాడుకుంటాం అంతే. అంతేనా? తను చెప్పదు, నేను చెప్పను. ఆల్ రైట్. ఓకే. ఒక ఫేవరెట్ చైల్డ్హుడ్ మెమరీ చెప్పండి, విచ్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ యువర్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్. సో చాలా ఉన్నాయి. ద ఫేవరెట్ అంటే మా అమ్మ సినిమా హాల్కి వెళ్తూ నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళింది మ్యాట్నీకి. ఎన్నికలు వెళ్తే నన్ను వదిలేసి ఎలా సినిమాకి వెళ్ళి, నాకు సినిమా అంటే పిచ్చి. అప్పుడు ఎక్కడ అమరవాయి, మానంపాడని తెలంగాణ మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉన్న విలేజెస్, ట్రెంట్ హాల్స్ అవి. ఓకే. సో స్కూల్ నుంచి వచ్చి డైరెక్ట్గా థియేటర్లోకి శంకరావు అని కృష్ణ గారి ఫిల్మ్, మహేష్ బాబు గారు చిన్న చైల్డ్ యాక్టర్ దాంట్లో. సో ఈ గేట్ ఉంటుంది కదా, ఆ గేట్ కింద నుంచి పాక్కుంటూ వెళ్ళా. ఇలా పాక్కుంటూ వెళ్ళి సినిమా హాల్లోకి వెళ్ళి కూర్చొని షర్ట్ అంతా పాడైపోయింది. అంటే నా ప్యాషన్ టువర్డ్స్ ఫిల్మ్, ఎలాగైనా సినిమా చూడాలి. ఇంత పిల్ల బచ్చా నా కొడుకు, నేను కింద నుంచి వెళ్ళిపోయాను. మా అమ్మ సర్ఫ్ ఎక్సెల్ వేసి ఉతికినట్టు ఉతికింది. నేను తర్వాత షర్ట్ని నన్ను ఇద్దరిని ఉతికింది. సో అదొక మెమరబుల్ ఇన్సిడెంట్. ఆ తర్వాత నేను చిన్నప్పుడు స్కూల్లో బాగా డ్యాన్స్లు వేసేవాడిని. ఎవ్రీ యానివర్సరీకి చిరంజీవి గారు పాటలు పెట్టేవాళ్ళు, ఎగిరేసేవాళ్ళు. నాన్న మా ఫాదరు దానికోసం ప్రత్యేకంగా షాపింగ్ చేసి డ్రెస్లు, షూస్ తెచ్చేవాళ్ళు. సో చాలా సినిమాటిక్గా తెచ్చేవాళ్ళు అప్పుడే ఆయన. ఓకే. సో అలా బాగా నన్ను సినిమా తాలూకు ఎంకరేజ్ చేసేవాళ్ళు. అప్పుడు సినిమాలు చూడండి, ఎక్కడ అదే ఉంటే కళ్యాణ మండపాలు ఏదైనా ఫంక్షన్ జరిగినా తీసుకెళ్ళేవాళ్ళు, డ్యాన్స్ వేసేవాళ్ళు. ఏ ఊళ్ళో పెళ్లిళ్ళు జరుగుతుంటే తెలంగాణలో రోడ్ల మీద తీసుకెళ్తే డ్యాన్స్ వేసేవాళ్ళు, పాట వస్తే డ్యాన్స్ చేసేవాళ్ళు. సో దీస్ ఆర్ ఆల్ మెమరీస్. అంటే సినిమా అనేది నాకు ఒక పార్ట్. అమ్మ, నాన్న, చదువు, సినిమా. సో దట్స్ వై ఐ యామ్ హియర్. నైస్. అనిల్ రావిపూడి గారి స్టైల్ ఆఫ్ మాస్ మసాలా కమర్షియల్ బిగ్ బడ్జెట్ బిగ్ స్టార్ స్టడెడ్ ఫిలిం ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు మీరు? 100% ఇక్కడ ఎలా సక్సెస్ అయ్యానో అక్కడ అంతకంటే బాగా సక్సెస్ అవుతాం. అండ్ సరిలేరు నేను చేసింది దీని వరకే చేసాం మహేష్ గారితో. ఇఫ్ ఐ గెట్ ఆపర్చునిటీ, అండ్ నేనంటే ఆపర్చునిటీ నాకు రావడంతో పాటు అంత కంటెంట్తో నేను రెడీగా ఉండాలి. నేను రెడీగా ఉన్న రోజు డెఫినెట్గా ఐ విల్ గివ్ ఎ బిగ్ సర్ప్రైజ్ టు ఆడియన్స్, వెరీ బిగ్ సర్ప్రైజ్. ఎందుకంటే ఐ కెన్ హ్యాండిల్ దట్, ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే యాక్షన్ సీక్వెన్స్ బాగా తీయగలను, ఇవే బాగా తీయగలను. సో అలాంటి ఒక అవకాశం దొరికినప్పుడు డెఫినెట్గా ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్. నేను ఏదైనా కూడా సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. పడటానికి నాకు భయం. ఖచ్చితంగా అక్కడ నేను సక్సెస్ అవ్వగలను. ఆ గేమ్ ఆడతాను, ఎప్పుడు ఆడతాను నాకు తెలియదు, కానీ డెఫినెట్లీ ఉంది, ఫ్యూచర్ ఇంకా చాలా ఉంది. బట్ అట్లాంటివి తీయాలనుకున్నప్పుడు ఏదైనా ఒక 1 లైనర్ 2 లైనర్స్ రాసి పెట్టుకుంటారా? ఏమైనా ఉంటాయి అట్లా ఐడియాస్? బేసిక్ ఐడియాస్ ఉన్నాయండి. హ్యావ్ మంచి స్టోరీ లైన్ ఉంది బేసిస్లో. ఒక వరల్డ్ బిల్డింగ్ స్టోరీ ఒకటి చేయటం ఏదో ఒకటి అనుకున్నాం. అది చూడాలి. అంటే ఇప్పుడు అందరూ బిజీగా ఉన్నారు, హీరోలు కూడా, మనం కంప్లైంట్ అవ్వద్దు. సో వాళ్ళ సినిమాలు ఒక్కొక్కరు 2-3 ఏళ్ళు లాక్ అయిపోయి ఉన్నారు. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో వీళ్ళు బాగుంది మనకి. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు హ్యాపీగా ఉంది. మనం హ్యాపీగా ఇక్కడ గేమ్ ఆడుకుంటున్నాం. ఇంకా కావాలంటే మనకి విజయ్ దేవరకొండ గారు, రామ్, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళతో చేసుకుంటూ వెళ్ళొచ్చు. అక్కడ అవకాశం పిలిచి ఏదో ఒక రోజు అనిల్ ఈ స్టైల్లో ఒక ఫిలిం చేద్దామని ఎవరన్నా నాకు అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఐ విల్ డూ. వండర్ఫుల్. ఓకే, నౌ ఇస్ ద మెమరీ టెస్ట్. ఓకే, దిల్ రాజు గారి 2వ సినిమా ఏంటి? ఆర్య. చిన్న బ్రేక్ ఇచ్చా, ఈ గ్యాప్లో ఎన్ని యాడ్స్ చేసుకుంటావు అని వేసుకో. ఏ సినిమా? బ్రేక్ ఇచ్చా, ఎన్ని యాడ్లు వేసుకుంటావు వేసుకో. మీ ఫేవరెట్ యాక్టర్, రాజాది గ్రేట్ సినిమా చేసిన యాక్టర్ రవితేజ గారు, ఒక హిట్, అందుకని ఒక హింట్ ఇచ్చా మీకు. రవితేజ గారు చిన్న గ్యాప్ ఇచ్చి ఎన్ని యాడ్స్ వేసుకుంటావు వేసుకో. డాన్ సీనా. క్రాక్. ఓకే, రికార్డ్స్లో నా పేరు ఉండటం కాదు, నా పేరు మీద రికార్డ్స్ ఉంటాయి. చిరంజీవి గారు. ఏ సినిమా? వాల్తేరు వేరే. వెరీ నైస్. ఓకే, మహేష్ బాబు గారు ఒక సినిమాకి నరేటర్గా ఉన్నారు. జల్సా, పవన్ కళ్యాణ్ గారు. ఓకే, డీసీపీ రామచంద్ర. ఘర్షణ. ఓకే, ఒక ఎనీ 3 సంక్రాంతి రిలీజెస్ ఆఫ్ బాలకృష్ణ గారు.
పెద్దన్నయ్య, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి. బాబా ఓ లేటెస్ట్ కొన్ని చెప్పండి, ఒక 3. 3 లేటెస్ట్ అంటే వీరసింహారెడ్డి, ఓకే, జయసింహ, ఓకే, ఎన్టీఆర్ కథానాయకుడు. అమ్మో మీరు మామూలు కాదండి. బయోపిక్ అంటే ఫిల్మోగ్రఫీ చాలా ఎక్కువ ఉంటుంది నా మెమరీ. ఐ నో, బట్ యు హ్యావ్ సచ్ స్ట్రాంగ్ మెమరీ. ఓ మై గాడ్, అన్బిలీవబుల్. అయితే నేను చెక్ చేసింది 2015లో మీరు ఫస్ట్ సినిమా తీశారు కదా, ఈ 10 ఏళ్లలో. ఈ 10 ఏళ్లలో బాలయ్య బాబు గారివి ఓన్లీ 3 ఏళ్లే సంక్రాంతి రిలీజెస్ లేవు. అవును, 2015 నుంచి 25 వరకు ఒక 3 ఏళ్లే లేవు. ఆల్మోస్ట్ అన్ని కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ గుడ్ లక్. ఇది బ్లాక్ బస్టర్ సినిమా, నేను ముందే చెప్పేస్తున్నా, రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో గిఫ్ట్ తప్పకుండా.